అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం, హౌ టు బైబిల్ స్టడీ. వాక్యం మనం ఎలా చదవాలి ఇది నానా నేర్చుకున్నాం. వాక్యం మనము ఇష్టపడి చదవాలి. వాక్యాన్ని ప్రేమిస్తే ఆటోమేటిక్గా చదవాలనే మనసు తలంపు మనకి వస్తుంది. అందుకే మనం వాక్యం పట్ల ప్రేమ కలిగి ఉండాలి. వాక్యం అంటే దేవుడు, వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రేమిస్తే, దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే, దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే ఆటోమేటిక్గా వాక్యం చదవాలని మనసు మనకి కలుగుతూ ఉంటుంది. వాక్యం ఎప్పుడైతే నువ్వు చదువుతావో అప్పుడే విధేయత దానికదే వస్తుంది. సంపూర్ణంగా దేవునికి లోబడుతావు. దేవుని పట్ల నీకు విశ్వాసం, నమ్మకం కలుగుతుంది. నీవు ఏ పని తలపెట్టినా ఏకాగ్రత నీకు దినదినము కలుగుతూ ఉంటుంది. ఏకాగ్రత నీకు దినదినం అభివృద్ధి అవుతుందంటే నీలో ప్రార్థన, విశ్వాసం, దేవునితో సహవాసం స్టార్ట్ అయినట్లే. ఎప్పుడైతే ఇవి నీలో ఉండి నిన్ను ముందుకు నడిపిస్తాయో అప్పటి నుండి అభివృద్ధి చెందుతున్నావని, నీలో ఒక ఆత్మ నిన్ను నడిపిస్తుందని గుర్తించుకో. సో నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దావీదు వలె రేయి మొదటి జామున వెతికినట్లయితే పరిశుద్ధాత్ముడు, దేవుని శక్తి, దేవుని వాక్కు, దేవుని నడిపింపు, దేవుని సహాయము, ఆయన ప్రత్యక్షతను నీకు అనుగ్రహిస్తాడు. ఆయన ప్రత్యక్షత నువ్వు ఎప్పుడైతే చూస్తావో, దేవునిలో ఏకమై దేవునితో నడుస్తావో, దేవునితో జీవిస్తావో. సో చూస్తున్న ప్రియమైన వార్లారా, దేవుని అనుగ్రహం మీకు తోడై ఉండాలంటే, దేవుని అనుగ్రహం మీకు కలగాలంటే దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని యందు విశ్వాసము, వాక్యమందు విశ్వాసము, నమ్మకం ఎప్పుడైతే కలిగి ఉంటావో నీకు అసాధ్యమైనది ఏది ఉండదు. నీవు ఏది తలస్తే అది సాధ్యం చేసే దేవుడు నీ ప్రక్కనే ఉండి నీకు విజయం ఇస్తాడు. మరి వాక్యము చదువుదామా? ప్రైజ్ ది లార్డ్.